అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రకటించినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు శనివారము, మరి 25వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో ప్రకటించినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద నుండును. వారు సంతోష ఆనందము గలవారవుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలిపోను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రకటించలేసినట్లయితే ప్రియులారా, ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే మనకి ఇవ్వబడిన మాట ఇక్కడ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను అంటాడు. సో మన దుఃఖాన్ని, మన నిట్టూర్పును ప్రభు తొలగించేవాడు ఉంటాడు. మన దుఃఖాన్ని, మన నిట్టూర్పును తొలగించక మునుపు మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఓ మాట చెప్పాలంటే, ఎవరి దుఃఖాన్ని నిట్టూర్పును ఆయన తొలగిస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఎవరి దుఃఖాన్ని, ఎవరి నిట్టూర్పును ఆయన తొలగిస్తున్నాడు అంటే మొదటి మాట రండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్ర అగాధ జలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. ఇప్పుడు మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఎవరి దుఃఖమును నిట్టూర్పులు ఎవరి దుఃఖం కానీ ఎవరి నిట్టూర్పులు కానీ తొలగిస్తున్నాడంటే, మొదటిది దాటిపోయినటువంటి వారు. ఎవరండి? దాటిపోయిన వారు. అంటే ఎవరైతే దాటిపోయారో వారి దుఃఖాన్ని, నిట్టూర్పులు ఆయన ఏం చేస్తున్నాడు? తొలగించేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, ఐగుప్తులు ఉండరు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉండారు, వేదనతో ఉండారు, బాధతో ఉండారు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి మరి దాటించబడ్డారు ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలు దాటిన తర్వాత ఏమైంది? వారి దుఃఖం, వాటి నిట్టూర్పు పోయింది. ఎర్ర సముద్రానికి ముంగట వారి దుఃఖం, నిట్టూర్పు ఉంది. ఫరో కానీ సంస్థానం కానీ సమీపించినప్పుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటి ముందరికి వెళ్ళారో అప్పుడు ప్రతిగానంతో దేవుని స్తుతిస్తున్నారు. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడు లేవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, నీ వంటి వాడు లేడని దేవుని స్తుతిస్తున్నారు. అంటే ఎవరైతే దుఃఖము నిట్టూర్పులతో ఉన్నారో వారి దుఃఖం నిట్టూర్పు ఎవరి దుఃఖం నిట్టూర్పు తొలిగిపోతుందంటే ఎవరైతే దాటిపోయారో, అంటే ఎవరైతే ప్రమాదకరమైన పరిస్థితిని దాటిపోయారో వారి దుఃఖం నిట్టూర్పులు అన్నవి తొలగించబడుతుంది. ఇది మొదటిది. రెండోది చూసినట్టు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు అంటే దేవుడు ఎవరైతే విమోచించాడో వారు దేవుని ద్వారా విమోచించబడిన వారు. సో ఈరోజు మనం చూడాలి, ఉదయకాలం పడకలమించలేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే దేవుని ద్వారా ఏదైతే మనం విమోచించబడ్డామో, ఆయన కృప ద్వారా, ఆయన ద్వారా ఏదైతే మనం విమోచించబడ్డామో, ప్రభు ద్వారా విమోచించబడినటువంటి వారు ఎవరైతే ప్రభు ద్వారా విమోచించబడి ఉంటారో, అంటే ప్రభు ద్వారా ఎవరైతే దాటబడి ఉంటారో, ప్రభు ద్వారా ఎవరైతే విమోచించబడి ఉంటారో వారు, అంటే పాపం కానీ, లోకం కానీ, శరీరాశులు కానీ, నేత్రాశులు కానీ, జీవోడంబపోటు కానీ, లోకంతో కూడిన వాటి నుంచి ఎవరైతే విమోచించబడి ఉంటారో వారి దుఃఖం నిట్టూర్పులు ప్రభు తొలగిపోయేటట్టు చేస్తున్నాడు. ఇంకా నువ్వు దాటిపోయినా, ఇంకా నేను విడిపించబడకపోయినా మన దుఃఖం నిట్టూర్పు బాధ మనం దాటిపోయి ఉండాలి. నన్ను నశింపజే ద్వారా దాటిపోయినట్టు మనం కూడా ఐగుప్తు నుండి దాటిపోయి ఆ భయంకరమైన ఎర్ర సముద్రం నుండి దాటి వెళ్తేనే మన నిట్టూర్పు దుఃఖం అనేది తొలగిపోతుంది. మనం విమోచించబడి, ఏట్లో బంధకాలు బంధించబడ్డ వాటి నుంచి విమోచించబడితేనే మన దుఃఖం నిట్టూర్పు తొలగిపోయేది. మూడోగా చూసినట్టు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో సియోనుకు తిరిగి వచ్చిన వారు, దేవుని దగ్గరకు తిరిగి రావాలి. దేవుని దగ్గర తిరిగి రావాలి. నువ్వు భయంకరమైన ఎర్ర సముద్రం దాటిపోవాలా, పాపాల నుంచి విమోచించబడాలా, దేవుని దగ్గర తిరిగి రావాలి. సియోనుకు, అంటే సియోను రాజు, సియోనులో దేవుడు రాజు అయి ఉన్నాడు. సియోను రాజు దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నిట్టూర్పు దుఃఖం అన్నది దగ్గర నుంచి తొలగిపోయింది. అందుకే మనం దేవుని దగ్గరకు తిరిగి రావట్లా. మన దుఃఖం ఉన్నా, నిట్టూర్పు ఉండా, వేదన ఉండా, దుఃఖం ఉండా, బాధ ఉండా, కన్నీటి దుఃఖం ఉండా దేవుని దగ్గర తిరిగి రావట్లా. దేవుని దగ్గర తిరిగి రావట్లేదు కాబట్టి మనకు దుఃఖం, నిట్టూర్పు మనలోనే ఉంటుంది. మనం దేవుని దగ్గర తిరిగి వస్తే, ప్రభు దగ్గర మనం తిరిగి వస్తే మన దుఃఖం, నిట్టూర్పు అన్నవి మన దగ్గర నుంచి తొలగిపోయాయి ఉంటాయి. ఇది మనం చూస్తున్న మూడో మాట. నాలుగోది చూసినట్టు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇంకో మాట ఏంది? తలల మీద నిత్య సంతోషం కలిగి. ప్రభు దగ్గరకు వస్తున్నామంటే మనం సంతోషం కలిగి రావాలి. మన జీవితంలో సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంటే ప్రభువు నా దుఃఖాన్ని తీసేస్తాడు, నా నిట్టూర్పుని తీసేస్తాడు, నా ఆనందం ఉండాలి. ప్రభు చేసిన మేలును తలపోసుకుంటూ, ప్రభు చేసిన అద్భుతాన్ని తలపోసుకుంటూ తలల మీద సంతోషంతో మనం వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మన నిట్టూర్పు దుఃఖంలోనే మన దగ్గర నుంచి తొలగిపోతుంది. అంటే ప్రభువుని బట్టి సంతోషించినప్పుడు మన నిట్టూర్పు దుఃఖం తొలగిపోతుంది. ఇది 4. 5వ చూసినట్టు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో సంతోష ఆనందములు కలిగినటువంటి వాళ్ళు. అంటే కొంతమంది జీవితాల్లో ఎన్ని చేసిన సంతోషాలు ఉండవు, ఇంకా ఏదో పోగొట్టుకున్న వారు ఉంటారు.
దేవుడు అలాంటి వరకు 100 కోట్లు ఇచ్చినా ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటారు. ఇంకా ఏదైనా బహుమానాలు ఇచ్చినా అట్టగా ఉంటారు, పోగొట్టుకున్నట్టు. అంటే ఎప్పుడూ కూడా మనం ఆనందంగా ఉండాలి. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి, ఆనందించేవాడు క్రీస్తుని బట్టి. అంటే సంతోష ఆనందంతో ఎప్పుడైతే దేవుని బట్టి ఉంటామో, సంతోషంతో కూడా ఆనందంతో గంతులు ఎప్పుడైతే క్రొవ్విన దూడల వల్ల దేవుని బట్టి గంతులు వేస్తామో, అప్పుడు నా నిట్టూర్పులు అవన్నీ కూడా దుఃఖంతో కూడిన నిట్టూర్పులు అన్నీ కూడా ఆయన తొలగించేవాడు అంటారు. అంటే ప్రభువుని బట్టి మనం సంతోషించాలి ఎప్పుడు కూడా. పౌలు అంటాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించేదను. మరలా చెప్పుదును, ఆనందించేదను. ఎందుకు ఆనందిస్తున్నాడంటే ప్రభువుని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ఆనందిస్తామో మన బాధ, మన దుఃఖము, మన నిట్టూర్పులు అన్నీ కూడా తొలగిపోయే ఉంటాయి. ఇది 5వ మాట. కాబట్టి మన జీవితాల్లో ఇట్లాంటి అనుభవం కలిగిన వారమే. నిట్టూర్పులు, దుఃఖాలు మన నుంచి తొలగిపోవాలంటే మనం యోర్దాన్ ఏదైనా ఎర్ర సముద్రం దాటిపోవాలా, దేని నుంచి విమోచించబడాలి, వాటి నుండి విమోచించబడాలా, సియోను కానీ ప్రభు దగ్గర తిరిగి రావాలా, తలల మీద నిత్యానందం ఉండాలా, ఇంకా ప్రభువుని బట్టి సంతోషించాలి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మన దుఃఖం నిట్టూర్పు మన నుండి తొలగిపోవడానికి ప్రభు సహాయం చేసేవాడు ఉంటాడు. అట్టి సహాయం ప్రభు మనం చేయడం కొరకే ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఇతబడిన మాటలు మీరు కటిఫలింపజేసి మీ కొరకై నమ్మకస్తులు మేము జీవించడం సాధించండి. ఏదైతే మీలో ఉన్న నమ్మకత్వం మేము పోగొట్టుకుంటున్నామో దాన్ని క్షమించి మీ కొరకై యథార్థవంతులు జీవించడం సాధించమని. దేవా, మా దుఃఖం నిట్టూర్పు పోవాలంటే మేము ఎలా ఉండాలో చెప్పారు. మేము అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించి మా దుఃఖం నిట్టూర్పు పోవడం కొరకై అవి మా దగ్గర తొలగిపోయే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించడం సాధించమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు. ప్రేస్తున్నాను.